ఇంటికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడు నీవే, నన్ను కరుణించమని నా ప్రార్థన అంగీకరించుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ఇరుకులో విశాలత కలుగు చేయువాడు నీవే. నేను ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్య నేను ఉన్నప్పుడు, వేదన మధ్య నేను ఉన్నప్పుడు, అవమానం మధ్య ఉన్నప్పుడు విశాలత కలుగు చేయువాడు నీవే, నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు ప్రార్థన కూడా అది ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, విశాలత కలుగు చేయి, నా సరిహద్దులలో విశాలత కలుగు చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ఉన్న అవసరాలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న ఎన్నో ఇబ్బందులను బట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల మీద పడి, ప్రభువా సరిహద్దులు విస్తరింపు చేయి నాయన, సరిహద్దులు విస్తారంగా మేలుడు దయచేయి నాయన. ఇదిగో కుటుంబంలో వస్తున్న ప్రభువా ఈ శోధనలను వేదనలను సహించగలిగిన అయా ప్రభు కృప మాకు దయచేయండి తండ్రి అని దేవునికి మనము ప్రార్థన చేయాలి.